ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఈరోజు ఆదివారపు దినము గనుక దయచేసి మీరందరూ కూడా దేవుని మందిరానికి సకాలంలో సమయానికి వెళ్ళాలని, దేవుని మందిరము లోపల వెళ్ళి కూర్చొని దేవుని స్తుతించాలని, దేవుని ఆరాధించాలని, దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుని సేవకుడుగా కోరుకుంటా ఉన్నాను. చర్చికి వెళ్ళేటప్పుడు మీరు 2 కార్యాలు చేయాలి. ఒకటి, మీరు దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్న సమయంలో బైబిల్ తీసుకుని వెళ్ళడానికి తప్పకుండా మీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం కాదంటే తీసుకుని వెళ్ళాలి. రెండవది, మీరు వెళుతున్నటువంటి సంఘంలో మీ దశమ భాగాలు, మీ కానుకలు దేవునికి చెల్లించండి. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 122వ కీర్తన 1వ వచనము. యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. భక్తుడు అద్భుతమైన మాట సెలవిస్తా ఉన్నాడు. దేవుని మందిరమునకు వెలుదుమని నాతో ఎవరైనా అంటే నేను సంతోషించుదును అంటున్నాడు. కారణం ఏంటి అంటే, దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. దేవుని మందిరంలో దేవుడు మన ప్రార్థన వింటాడు. దయచేసి నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈరోజు మీకు చర్చికి వెళ్ళాలనిపించలేకపోతే, ఈరోజు వద్దులేండి అని మీరు అనుకుంటా ఉన్నా, వచ్చే వారం వెళ్దాంలే అనుకుంటూ ఉన్నా, మీకు ఈ మధ్య ప్రార్థన చేయాలనేటటువంటి ఆలోచన లేకపోయినా, ప్రార్థన మీకు ఇబ్బందిగా ఉన్నా, వాక్యం మీరు వెళ్ళలేకపోతున్నా, మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు దేవునికి దూరంగా ఉన్నారు, సాతానుకు దగ్గరగా ఉన్నారు, ప్రమాదం మీకు పొంచి ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నా. ప్రార్థన చేయలేకపోతున్నారా? వాక్యం వెళ్ళలేకపోతున్నారా? దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నారా? ఆత్మీయంగా మీరు దిగజారిపోయి ఉన్నారు. జాగ్రత్త. ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారు. సాతాను సమయం చూసి మిమ్మల్ని దెబ్బ కొడతాడు. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళండి. ఏ పని ఉన్నా పక్కన పెట్టండి. కొంతమంది ఆదివారం దినమున చుట్టాల ఇంటికి వెళ్ళడం, లేకపోతే షాపింగ్ చేయడం, వేరే వేరే కార్యాలు పెట్టుకుంటారు. అవి దేన్ని తెలియజేస్తాయో తెలుసా? నీకు దేవుని మీద భయము, భక్తి లేదు. నీకు సమస్య ఉన్నప్పుడు, నీకు ఇబ్బంది ఉన్నప్పుడు, నీకు అవసరత ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో నీ పక్షాన నిలబడేది దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే నీ ప్రక్కన నిలబడతాడు. ఆయన ఒక్కడే నీకు సహాయం చేసేది. ఆయనకు ఆలస్యంగా వెళ్ళొద్దు. ఈరోజు సమయానికి దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఏ పనైనా చేయండి. దేవుడు మీకు తోడై ఉండి ఘనమైన కార్యాలు మీ జీవితంలో జరిగించిందిగా. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు ఈరోజు నీ మందిరంలో కనిపించే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.